అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? ముఖ్యంగా 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో గనక మీకు పీరియడ్ వస్తే దాన్ని రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. అంటే ముందు నెలలో మొదటి రోజు నుంచి నెక్స్ట్ నెలలో మొదటి రోజు వరకు మధ్యలో ఉండే గ్యాప్ అనేది 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఉండాలి. అలా కాకుండా 21 రోజుల లోపు వచ్చినా 35 రోజులు దాటిన తర్వాత వచ్చినా కూడా దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం. దీనికి గల కారణాలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైన కారణం అనేది పీసీఓఎస్గా మనం పరిగణిస్తాం అన్నమాట. పీసీఓఎస్ అంటే ఏంటి అంటే అది ఒక ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లం. ముఖ్యంగా గర్భసంచి పక్కన అండాశయాల్లో చిన్ని చిన్ని నీటి బుడగల వలన యూజువల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డెవలప్ అయ్యి ఇర్రెగ్యులర్ సైకిల్స్గా వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. సో వీళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేయటం. ఎలా అయితే డయాబెటీస్కి, మిగతా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి టాబ్లెట్స్, ఇన్సులిన్ లాంటివి ఇంపార్టెంట్ ట్రీట్మెంట్సో పీసీఓఎస్కి మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంటూ ఉంటే వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ వెయిట్ రిడక్షన్. సో ఇవి ముఖ్యమైన ట్రీట్మెంట్గా మనం పరిగణిస్తాము. మీకు కనుక ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే కొంతవరకు మీకు హార్మోనల్ ట్రీట్మెంట్ పనికొస్తుంది. బట్ హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అంటే టెంపరరీ ట్రీట్మెంట్ మాత్రమే. సో మీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ మీద అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీద అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, వెయిట్ రిడక్షన్ మీద డెఫినెట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది.